యనమల రేవంత్ రెడ్డి అనే నేను కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి ఈ యొక్క 45 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే మమ్మల్ని బెదిరించే విధంగా వారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏ రకంగా వాళ్ళు వారి యొక్క స్టేట్మెంట్ కానీ వారి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. అసలు తెలంగాణని నాశనం చేసింది, తెలంగాణ దోచుకుంది, తెలంగాణకి అన్యాయం చేసింది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంత భారం ఉంది నీ మీద, మన మీద, మన అందరి మీద. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వారికి ముఖం లేక దారి లేక మా పైన నెప్పం మోపే ప్రయత్నం మొదటి నుంచి కూడా చేస్తా ఉన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే వారు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలి. కానీ తప్పులు ఎత్తి చూపి మరి గతంలో మరి ఈ రాష్ట్రాన్ని మరి అప్పుల పాలు చేశారనేటువంటి ఒక తప్పుడు ప్రయత్నం చేసి ఒక తప్పుడు ఆరోపణ చేసి దాని యొక్క మరి అవి చూపి ఈ హామీల్ని కొట్టి ప్రయత్నం చేస్తామని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. శ్వేతపత్రం విడుదల ద్వారా 6,71,00,000 పైచలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయింది. ఇప్పటికే ప్రజలు బాధపడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోల్పోయినామని బాధపడుతున్న గ్రామాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2014లో కేసీఆర్ కూడా మీ ప్రభుత్వం మొత్తం అప్పులు పెట్టుకుంది, ఇట్లా అప్పులు చేసిండు, అది చేసిండు అనలేడు. అదని భారం మోసిండు. రైతులకు మంచిగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేడు ఇంతవరకు. 3 దినాలు కాలేదు, ఇప్పుడు 7 గంటలు చేసినావు. ఇంకేం నీ పరిపాలన చేస్తావు? గ్రామాలకు రండి, తెలియదు కొడంగల్కి రండి. అతను నిజకొన్నాం కదా, ఎక్కడేసి ఉన్నట్లు డిసెంబర్ కొట్టుకుంటారు జనాలు. ప్రజలు కొంచెం రియలైజ్ అయినరు, అది తప్పు చేసామని ఫీలింగ్ లోకి వచ్చారు. డబ్బుల గురించి కాంగ్రెస్ గుద్దిర్రు అండి, అదైతే వాస్తవం. ఇప్పుడు కొంచెం పబ్లిక్ రియలైజ్ అయ్యారు, ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఖచ్చితంగా బేరస్ వస్తుంది 100%. తప్పకుండా మళ్ళీ అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో సాధించుకోబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.